హాయ్ అండి, నమస్తే. ఇవాళ అయితే ఒక ప్రత్యేకమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కేజీ చికెన్ 100 అయినా 300 అయినా వారానికి ఒక్కసారైనా చికెన్ కర్రీ ఉండాల్సిందే. అలాంటి చికెన్ కర్రీని కాస్త స్పెషల్గా చేసుకుందామా మరి? ఈరోజు మన వీడియోలో హరియాలీ స్పెషల్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి కలిపి అరగంట పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఇంచు వరకు దాల్చిన చెక్క, 2-3 యాలకులు వేసుకొని 7-8 వరకు లవంగాలు అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మసాలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రేవీ కోసం ఉల్లిపాయ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయి హీట్ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇంచు వరకు దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనము పేస్ట్లా చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలని, ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు, ఉల్లిపాయ పేస్ట్ అనేది రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకునే టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసేసుకొని ఆయిల్లో ఈ విధంగా 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అంతా చక్కగా ఆయిల్లో బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాల వరకు మంటని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని ఉడికించడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి. అలానే నెక్స్ట్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి, చికెన్ ఎంతవరకు ఉడికింది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయినట్టే. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలండి. ఏంటి చికెన్ కర్రీకి అంత కొంచెం కారం వేస్తే సరిపోద్దా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ కర్రీలోకి కారం కొంచెమే యాడ్ చేసుకోండి. ఎందుకు ఏంటి అనేది నేను ఇంకా వీడియో మొత్తంలో చెప్తాను. వీడియో అంతా క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. కారం వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఒక పక్క ఈ చికెన్ కర్రీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది, ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను, చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 వరకు పచ్చిమిర్చి తీసుకొని గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా తీసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం అనేది నేను తగ్గించుకోమని చెప్పానండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, పుదీనా కొత్తిమీర కూడా చక్కగా గ్రైండ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెరుగుని ఈ విధంగా చక్కగా కలుపుకొని పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కాస్త గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీలానే ఉంది కాబట్టి ఇంకొంచెం గ్రేవీ కోసం చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కర్రీ అంతటికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. రోటీస్లోకి ఈ కర్రీ మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. రైస్లోకి అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైతే పడుతుంది కర్రీలోకి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి.
ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా హరియాలి చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూశారు కదా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ కాస్త చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది, అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మరి స్పెషల్ చికెన్ కర్రీ హరియాలి స్టైల్లో చేశాను కదా. మీకు నచ్చిందా? నచ్చితే ఈ రెసిపీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.